ఇది కదా కింద పక్క మంట తగ్గించి పెట్టుకోవాలన్నమాట. ఈ మాదిరిగా ఇట్లా ఆవకాయలు కూడా కాలనీయాలండి. చూడండి, ఇది ఖర్జూరంతో కూడా చేసుకుంటారు. అది ఇంకోసారి చేసి చూపించాను. ఇది దీంట్లో ఏం పెద్ద వస్తువులు లేవు కదా అనుకోవచ్చు, అయినా కూడా ఇది బాగా రుచిగా ఉంటుందండి తినడానికి. దీంట్లో మనము తక్కువ చక్కెర వేసుకుండేసి చేసుకోవచ్చు. తింటే కన్నా బాగుంటుంది. ఎక్కువ చక్కెర వేసుకుంటే కానీ ఎగుటు అనిపిస్తుంది, ఎక్కువ తినలేమన్నమాట. అది ఇట్లా ఎవరైనా మీ దీంట్లో యూట్యూబ్లలో మాట్లాడేటప్పుడు వెంటనే నాకు పోయి వాళ్ళకి సమాధానం చెప్పాలనిపించదండి. నాకు చదువు రాదు కాబట్టి నీ కామెంట్లు కూడా ఎన్ని ఒక్క 2-3 పదాలు పెట్టాలంటే 1 గంట. ఇది తప్పేమో, ఈ అక్షరం తప్పేమో, ఈ అక్షరము కరెక్ట్ ఏమో అని ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది, చదువు రాదు కాబట్టి నేను వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కాక నేను ఈ మాదిరి మాట్లాడుతానండి. ఇప్పుడు నా వీడియోలు కూడా ఎవరు పెద్దగా చూడరు, ఎందుకంటే కష్టపడేవాళ్ళు కదా, కష్టపడే వాళ్ళ వీడియోలు చూడరు అనమాట. లేచిన నుంచి ఎవరినో ఒకరిని తిట్టేటి, లేకపోతే ఎవరో ఒకరి గురించి ఆడిపోసుకునేటి, లేకపోతే ఎవరో ఒకరు గురించి అన్నీ ఇట్లా తమిళలో చెప్తా అంటే కన్నా ఈరోజు ఇట్లా జరిగింది ఏందో తెలుసా, ఈరోజు మా ఇంట్లోకి ఏమొచ్చిందో తెలుసా, అట్లా తమిళలు పెట్టి చేసే వాళ్ళకే బాగా చూస్తూ అంటారు అనమాట. లేకపోతే కన్నా తిండి ఒక ప్లేటుకు పెట్టుకుండేసి 2 చేతులతో దీన్ని మళ్ళీ ఒక పక్క తిప్పుకుందామండి. ఇంకా కాలేదు సరిగా, తిప్పుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాల నుంచి మళ్ళీ తిప్పుకుందాము. చూడండి, రెడీ అయిపోయిందండి. 2 పక్కల కాలిందనమాట. ఎవరో ఒకరు గురించి అన్నీ ఇట్లా తమిళలో చెప్తా అంటే కన్నా ఈరోజు ఇట్లా జరిగింది ఏందో తెలుసా, ఈరోజు మా ఇంట్లోకి ఏమొచ్చిందో తెలుసా, అట్లా తమిళలు పెట్టి చేసే వాళ్ళకే బాగా చూస్తూ అంటారు అనమాట. లేకపోతే కన్నా తిండి ఒక ప్లేటుకు పెట్టుకుండేసి 2 చేతులతో దీన్ని మళ్ళీ ఒక పక్క తిప్పుకుందామండి. ఇంకా కాలేదు సరిగా, తిప్పుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాల నుంచి మళ్ళీ తిప్పుకుందాము. చూడండి, రెడీ అయిపోయిందండి. 2 పక్కల కాలిందనమాట. మా ఇంట్లో మా ఆయనకి కొంచెము పొడిగా ఉండాలన్నమాట. కాబట్టి నేను కొంచెం పిండి కొంచెం గట్టిగా కలిపినాను. కొంచెం అనుగాను కావాలనుకుంటున్నాను, కొంచెం పిండి అనుగు కలుపుకుంటే కన్నా కొంచెం మెత్తగా కూడా ఉంటుందన్నమాట. ఈ మాదిరి గట్టి కలిపినప్పుడు నూనె కూడా ఎక్కువ పీల్చదు, అనుగు కలిపినప్పుడు ఎక్కువ పీల్చదు నూనె. చూడండి, ఈ మాదిరిగా ఈ గిన్నె ఉంది కదా, మన పిండి కలిపిన గిన్నె కడిగి మళ్ళీ పెట్టినా అనమాట. దీంట్లో నేను చేసాను అనమాట. చూడండి, గిన్నె ఇట్లా పెట్టుకున్నాం కదా, ఇది ఆయన వచ్చేసి మనము ఇది సెమ్నా వేసుకున్నాం కొంచెము. చూడండి, ఇది సెమ్నా అంటారు. ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక్కడ మనము ఒక్కొక్కరిని కదిలిస్తే కొన్ని వేల బాధలు చెప్తారు. ఇక్కడ వీళ్ళు పెట్టే బాధలు. నేను గల్లిపోచిన కొత్తలో అయితే కన్నా నేను రంజాన్ పండుగలో నిద్ర సరిపోక బాత్రూమ్కి పోయి 5 నిమిషాలు నిద్రపోయి వచ్చేదాన్ని. అంత కష్టపెడతారు తెలుసా. చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి. ఇంటి దగ్గర ఏమనుకుంటారంటే అబ్బా అన్నీ దిగేసుకొని వచ్చింది, లిప్టిక్ పూసుకొని వచ్చింది, అమ్మాయిన డ్రెస్సులు వేసుకునింది, అది ఇది అనుకుంటారు. ఇక్కడ ఎన్ని బాధలు పడితే మేము అవి సంపాదించుకున్నామో ఎవరికి తెలీదు. ఇది చూడండి, చక్కెర ఫుల్గా లేదనమాట. ఇది పింజాన్తో సగానికి పైగా ఉందన్నమాట. ఇది వేసేస్తాను అనమాట. ఇంకొకరు వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే కనుక మా ఆయన తినాడు అనమాట. ఎందుకంటే డైట్ కాబట్టి మళ్ళీ ఎక్కువ చక్కెర వేసినాం, ఎక్కువ నెయ్యి వేసినామని మళ్ళీ ఏడుస్తారు.
చూడండి, ఇది ఇట్లా వేసేసుకున్నాం కదా మనము, నెయ్యి చక్కెర అన్నీ. ఇది ఉంది కదా రోకలి, ఈ రోకలితో దంచుకుందాము. మీరు ఎవరైనా చూసిన వాళ్ళు వీడియో మొత్తం చూడకపోవచ్చు. నేను రంజాన్ పండుగలో బాత్రూంలో 5 నిమిషాలు నిద్రపోయిన సంగతి వినొచ్చు, వినకపోయి ఉండొచ్చు. ఒక వీడియోలో ఫస్ట్లోనే చెప్తాను. ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్లోనే తెలుస్తుంది కదా. అది దీన్ని ఇట్లా దంచుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కింద పెట్టేసి దంచుకుందాము. ఇక్కడ దంచితే ఇది బండ పగిలిపోతే మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ. చూడండి, ఇట్లా అంతా దంచి పెట్టుకునేసాం అనమాట. ఇది కింద పెట్టి దంచినానండి. బండ మీద దంచితే మళ్ళీ బండ ఇరిగిపోతే మళ్ళీ లేనిపోతే నాకెందుకు, మళ్ళీ తినింది కూడా కక్కిందాక తిడతారు. చూడండి ఈ మాదిరిగా అయితే చూడడానికి ఇట్లున్నా కూడా రుచి బాగుంటుందండి. మాట కామాట చెప్పుకోవాలన్నమాట. ఇది మనం ఇంటి దగ్గర అత్రాసాలు చేసుకున్నప్పుడు అత్రాసాలు ఈ పిండి తీసుకొని మళ్ళీ చేతులు నీళ్ళలో అది అడుగున పిండి వస్తుంది అనమాట. ఆ పిండిని నీళ్ళు వంచేసేసి నూనె, మనం అత్రసాలు కలిసినాం కదా, నూనె కూడా వంచేసి ఆ పెనుములోనే ఈ పిండి ఎత్తరు తెల్లగా. ఆ పిండి ఏమవుతుందంటే ఉక్కిర అంటారు దాన్ని. ఉక్కిర అని చేస్తారనమాట. అట్లా ఉంటుంది. కాకపోతే ఇది గోధుమ పిండి, అది బియ్య పిండి అనమాట. అంతే తేడా. రుచి ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక గిన్నెలోకి తీసుకుందాం, హాట్ బాక్స్లో వేసి. చూడండి, హాట్ బాక్స్ ఉంది కదా, హాట్ బాక్స్లోకి వేసుకుందాం అనమాట. మాదిరిగా నేను వీడియోలు ఇలా మా అన్నను మా వదిని అడిగినానమాట. అరబ్బీ అన్నని, అరబ్బీ వదిని అడిగితే మా పిల్లోళ్ళు కనపరాకుండా, మా పిల్లోళ్ళు మాటలు వినపడకుండా చేసుకోమన్నారు. అందుకని చెప్పేసి నేను మాట్లాడేటప్పుడు జారికి వాకిలు తెచ్చా అంటారు వీళ్ళు. చెప్పేటికి మర్చిపోతా అంటనమాట. గుర్తొచ్చినప్పుడు అంతా చెప్తాను మీకు. మీరు ఒకవేళ ఇక్కడ విషయాలు తెలుసుకోవాలనుకుంటే కన్నా మీరు ఎవరైనా చూసిన వాళ్ళు నా కామెంట్ చేయండి. నేను అంటే నా జీవితంలోనే ఇంత కష్టపడి, అంటే ప్రతి ఒక్కరు జీవితంలో ఎంత కష్టాలు పడి ఉంటారో వాళ్ళు అర్థం కావాలి కదా, అది చెప్తానన్నమాట. చూడండి, మొత్తానికి గరిసె రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు మా పిల్ల అరిచిందండి, చెప్పేది కూడా మర్చిపోయినాను. ఏందో అడిగిపోయి లోపల మళ్ళీ గుర్తొచ్చే ఇంకో వీడియోలో చెప్తానండి. మొత్తానికి గరిసె రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా మా ద్రౌపది వంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే అండి.